ఈరోజు చెప్పాలా అందరికీ? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది అనమాట. అసలు నవ్వు ఆపుకోలేరు ఆ వీడియో. ఎందుకంటే ఎప్పటి నుంచో మా ఇంట్లో మీద ప్రాంక్ చేద్దామని చూస్తున్నాము. అనుకోకుండా మా స్వీటీ మాకు దొరికింది, మంచి ఛాన్స్ దొరికింది అనేసి మా స్వీటీ పైన ప్రాంక్ చేసామన్నమాట. అసలు విషయం ఏంటంటే, మా ఇంటి పక్కన ఒక అతను జిలేబీ అతను ఉంటాడు. అతను తాగడానికి వాటర్ అడిగాడు. అతనికేమో తెలుగు రాదు, మా స్వీట్కి ఏమో హిందీ రాదు. అంటే వస్తుంది, మామూలుగా వస్తుంది అనమాట. అయితే అతను తనకి వాటర్ కావాలని చెప్పేసి మా స్వీట్ని సాప్ వాటర్ ఇవ్వమని చెప్పేసి అన్నాడు. అయితే మా స్వీట్ అమ్మకేమో సాప్ వాటర్ అంటే సోప్ వాటర్ లాగా వినబడి తను వాటర్లో కొంచెం అందులో సోపు కల్పించిందన్నమాట వాటర్లో. అతనికి ఇవ్వగానే అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే లోపల వాటర్లో నురుగు కనపడుతుంది, స్మెల్ కూడా వస్తుంది అనమాట, సోపు స్మెల్. ఆ నీళ్లు పారబోసేసిన తర్వాత మాకు వచ్చి చెప్పాడనమాట, ఇట్లా మీ అమ్మాయి సాప్ వాటర్ ఇవ్వమంటే సోప్ వాటర్ ఇచ్చిందని చెప్పేసి. విన్నప్పుడైతే మాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే అతను సాప్ వాటర్ అని అడిగితే మా అమ్మాయి సోప్ వాటర్ ఇచ్చినందుకు అందరం కలిసి అయితే ఫుల్ నవ్వుకున్నాం అనమాట. అదృష్టం ఏంటంటే అతను పిండిలో కలపలేదు వాటర్ అనేది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు తాగలేదనమాట. మా స్వీటీ పైన ప్రాంక్ చేసిన విషయం అనేది మా స్వీటీకి తెలియదు అనమాట. అది నిజం అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుందంట. అయితే మా స్వీటీని ఏ విధంగా మేము ప్రాంక్ చేసినామో, తను ఎలా రియాక్ట్ అయిందో ఈ వీడియోలో చూడండి. మేము ప్రాంక్ చేసిన సంగతి అనేది మా స్వీటీకి తెలిసిపోయింది అనమాట. మేము ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే మీరు ప్రాంక్ చేస్తున్నారని చెప్పేసి మాకు కోఆపరేట్ చేయలేదన్నమాట. వీడియో వచ్చేసి షార్ట్ ఉందండి, ఎందుకంటే ప్రాంక్ చేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము. అందుకే వీడియో కూడా కొంచెమే తీసామన్నమాట. ప్రాంక్ చేస్తున్నప్పుడు లాస్ట్ గుర్తుకొచ్చి కొంచెం తీసాం వీడియో వచ్చేసి. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అల్లనే ఏమన్నాడు? జిలేబీ తక్కువ తినమేవుడు పదండి స్వీటమ్మా. ఆయన ఏమన్నాడు తెలుసా? సాప్ పానీ అని చెప్పిన మేడం. ఈమె సోప్ పానీ తీసుకొచ్చింది నాకు. ఈ సోప్ పానీ నేను జిలేబీలో కలిపేసిన. 10 మంది ఏమో 20 మంది ఏమో తిన్నారు. నాకు 8,000 లాసు. మీ అమ్మాయిని ఇమ్మని చెప్పండి అని అన్నాడు. 5,000 అన్నాడు. 16,000 ఎన్ని ఇస్తున్నావు పైసలు? బెల్ల సక్కిరి చెప్పు ఎన్ని. కాదు, దేవుడి దగ్గర ఏం చెప్పినావు చెప్పు. పొయ్యి గట్టకి ఇది అలా కేలు పొయ్యి గట్టకి కేలు మెంటల్ ఏనందాను ఎలే బల్లిడతావు అప్పుడుకా. దేవుడు ఏమన్నా ముక్కినావు చెప్పు. పొయ్యి గట్టి కిచెన్ పొయ్యి గట్టెక్కి అదే నేను తీసుకున్నా చెప్తున్నా కదా, చెప్పంటున్నా. చెప్పు, కిచెన్ గట్టెక్కి ఏం చెప్పినావు? దేవుడికి ఏం కోరుకున్నావు? ఇవాళ మా స్వీట్ ఒక కథ చేసింది తెలుసా అని ఏం చెప్పేస్తా మొత్తం నేను వీడియోలో చెప్పేసేది అంతా కనబడుతుంది. ఎందుకు కనబడదు? అరే మీరు ఏ జమాన్లో ఉన్నారు ఇంకా? నువ్వు రావచ్చు కదా, నువ్వు మాట వినిపిస్తుంది చాలు నాకు.